యూజువల్‌గా మీ డిన్నర్ అనేది బిఫోర్ 7 పీఎం ఫినిష్ చేసుకుంటే చాలా మంచిది. అందులో మీ ఫుడ్ చాయిసెస్ ఎలా ఉండాలి అంటే సేమ్ యాజ్ లంచ్ తీసుకోవచ్చు విత్ హాఫ్ క్వాంటిటీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అంటే హాఫ్ కప్ బ్రౌన్ రైస్ కానీ, హాఫ్ కప్ మిల్లెట్స్ కానీ, హాఫ్ కప్ కేన్వా అలాంగ్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. లేకపోతే దీన్ని జొన్న రొట్టెతో రీప్లేస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మిల్లెట్ ఉప్మా ఆర్ ఓట్స్ ఉప్మా అలాంగ్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ మీల్స్ అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో ఆర్ ఎల్స్ లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో స్నాక్స్‌లో మీ ఫుడ్ చాయిసెస్ ఎలా ఉండాలి అంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన లో గ్లైసెమిక్, హై వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. లేకపోతే డేట్స్, నట్స్, సీడ్స్ లాంటివి తీసుకోవచ్చు. అంటే 4-5 బాదాం గానీ, వాల్‌నట్ గానీ, ఖర్జూరం లాంటివి తీసుకోవచ్చు. సాలడ్స్, ఫ్రూట్ సాలడ్స్ గానీ, వెజిటబుల్ సాలడ్స్ గానీ, ఒక కప్పు స్ప్రౌట్స్ కానీ, చిక్ పీ సాలడ్ గానీ, కొమ్ము శనగలతో చేసిన చాట్స్ లాంటివి తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డార్క్ చాక్లెట్ ఆర్ ఎయిర్ ఫ్రైడ్ పాప్‌కార్న్ గానీ, మఖనా లాంటివి తీసుకోవచ్చు. హెల్తీగా మనం వెయిట్ లూజ్ అవ్వడానికి ఎటువంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి అంటే రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, మైదాతో చేసిన డీప్ ఆయిల్ ఫ్రైస్ కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో లభించే నూడిల్స్, పానీపూరి, చాట్స్, సమోసా, సాసెస్, హై షుగర్ అండ్ సాల్ట్ ఉన్న కంటెంట్ ఉన్న ఫుడ్ గానీ, బేకరీ ఐటెమ్స్ గానీ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పిన స్టార్చీ వెజిటబుల్స్ అవాయిడ్ చేయొచ్చు. హై గ్లైసెమిక్ ఫ్రూట్స్‌ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. యానిమల్ ఫుడ్స్ లైక్ రెడ్ మీట్ గానీ, ఫ్యాటీ యానిమల్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల గట్ ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఇప్పటివరకు నేను చెప్పిన డైట్ చాయిసెస్ అన్నీ రైట్ వేలో పాటిస్తూ అలాంగ్ విత్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్‌తో పాటు స్ట్రెస్ ఫ్రీగా ఉంటే డెఫినిట్‌గా ఈజీగా హెల్తీ వేలో వెయిట్ అనేది లూజ్ అవుతారు. ఓవర్ వెయిట్, ఒబేసిటీ, పీసీఓడీ, డయాబెటిస్ లాంటివి ఓవర్‌కమ్ చేయొచ్చు. అరౌండ్ 12:30, 1 పీఎంకి లంచ్‌లో మీ ఫుడ్ చాయిసెస్ ఎలా ఉండాలి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ 1 కప్ బ్రౌన్ రైస్ గానీ, కేన్వా గానీ, మిల్లెట్స్ గానీ విత్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ నాన్ స్టార్చీ వెజిటబుల్స్. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన నాన్ స్టార్చీ వెజిటబుల్స్‌తో పాటు లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు తీసుకోవచ్చు. దాంతో పాటు ఒక కప్ దాల్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తీసుకోవాలంటే ఎగ్ వైట్ గానీ, ఫిష్ 2 పీసెస్ గానీ, 100 గ్రామ్స్ చికెన్ గానీ తీసుకోవచ్చు. వెజిటబుల్స్ అనేవి స్టీమ్ చేసుకొని సార్ట్ చేసుకోవచ్చు. లేదా కర్రీస్ లాగా చేసుకోవచ్చు. ఫ్రైస్ అనేవి అవాయిడ్ చేసుకోండి. అలాంగ్ విత్ లంచ్ మీరు 1 గ్లాస్ లో ఫ్యాట్ బటర్ మిల్క్ గానీ, ఒక కప్ సాలడ్ గానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కంప్లీట్ డైట్ ప్లాన్, ఫుల్ డైట్ ప్లాన్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్‌లో డీఎం డైట్ ప్లాన్ అని కమెంట్ చేయండి. బై బై ఫర్ నౌ.